పాకిస్తాన్ నిర్ణయంపై ఐసీసీ కన్నెర్ర. పీసీబీపై 5 చర్యలకు సిద్ధం. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై సంక్షోభం నెలకొంది. ఫిబ్రవరి 15న భారత్ లో జరిగే మ్యాచ్ ని బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఉత్కంఠ అప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందని, దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారీగా నష్టపోనున్నట్టు తెలుస్తుంది. అయితే పాక్ నిర్ణయంపై ఐసీసీ కన్నెర్ర. పీసీబీపై 5 చర్యలకు సిద్ధమైన ఐసీసీ ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ కీలక అడుగు వేసింది. భారతదేశంతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన ఎక్స్ లో పోస్ట్ ద్వారా దీనిని ప్రకటించింది. అయితే అధికారిక నోటిఫికేషన్ బీసీసీఐ ఐసీసీకి చేరుకోలేదు. పాకిస్తాన్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకపోతే ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ పై కఠిన చర్యలు తీసుకోవచ్చని, దీని ఫలితంగా 5 ప్రధాన నష్టాలు సంభవించవచ్చని తెలుస్తుంది. అందులో మొట్టమొదటిది, పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తే అది దాదాపు 315 కోట్ల నష్టాన్ని చవిచూడవచ్చు. ప్రసార హక్కులు పాకిస్తాన్ పై గణనీయమైన మొత్తాన్ని జరిమానాగా విధించవచ్చు. రెండో ముఖ్యమైన అంశం, ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏటా దాదాపు 285 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తుంది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐసీసీ ఈ మొత్తాన్ని కూడా స్తంభింప చేయవచ్చు. మూడవ ముఖ్యమైన అంశం, 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనడం కోసం పాకిస్తాన్ దాదాపు 41 మిలియన్లను ప్రవేశ రుసుమును అందుకొనుంది. ఈ ఐసీసీ మొత్తాన్ని కూడా నిలిపివేయవచ్చు. నాలుగవది, హైబ్రిడ్ మోడల్ కింద భారతదేశంలో జరిగే 2026 టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ కు ఐసీసీ ఇప్పటికే ఆమోదించింది. ఇక్కడ పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలో ఆడుతుంది. అయితే పాకిస్తాన్ తన ప్రవర్తనను మెరుగుపరుచుకోవడంలో విఫలమైతే ఐసీసీ దానిని భవిష్యత్ క్రికెట్ టోర్నమెంట్ నుంచి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన అంశం, 5వ అంశం, పాకిస్తాన్ భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తే ఆ మ్యాచ్ కు 2 పాయింట్లు కోల్పోతుంది. దాని నెట్ రన్ రేట్ కూడా ప్రభావితం అవుతుంది. అయితే భారతదేశం మ్యాచ్ ఆడడానికి నిరాకరించలేదు కాబట్టి ఆడకుండానే పూర్తిగా 2 పాయింట్లను భారత్ అందుకుంటుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం కనబడుతుంది.